బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో తారిక్ రెహమాన్ సారథ్యంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అఖండ విజయం సాధించింది. 299 పార్లమెంటు స్థానాలకు గాను 212 స్థానాల్లో గెలుపు సాధించింది. బీఎన్పీ నేత తారిక్ అన్వర్ ప్రధానమంత్రిగా కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. బీఎన్పీ నుంచి హిందూ అభ్యర్థిగా ఢాకా 3 నుంచి పోటీ చేసిన గయేశ్వర్ చంద్రరాయ్ ఈ ఎన్నికల్లో తన సమీప జమాతే-ఇ-ఇస్లామీ అభ్యర్థి మహ్మద్ షాహినూర్ ఇస్లాంపై విజయం సాధించారు. చంద్రరాయ్ 98,785 ఓట్లు గెలుచుకోగా ఇస్లాంకు 82,232 ఓట్లు వచ్చాయి. ఇటీవలే బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువులపై అమానుష దాడులు, హత్యల పరంపర ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో చంద్రరాయ్ గెలుపు ప్రాధాన్యతను సంతరించుకుంది. గయేశ్వర్ చంద్రరాయ్ 1951 నవంబర్ 1న ఢాకాలోని కెరణిగంజ్లో జన్మించారు. 1990 దశకంలో బీఎన్పీ ప్రభుత్వంలో పర్యావరణం, అడవులు, మత్స్యశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. బీఎన్పీతో కుటుంబ సంబంధాలు కూడా ఉన్నాయి. ఆయన కుమారుడు అమితవ్ రాయ్ బీఎన్పీ నేత నీతారాయ్ చౌదరి కుమార్తె నిపుణ్ రాయ్ చౌదరిని వివాహం చేసుకున్నారు. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని 18 నెలల తాత్కాలిక ప్రభుత్వానికి తెరపడి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటు కానుండటంతో ఇటీవలి కాలంలో దెబ్బతిన్న భారత్ బంగ్లా మైత్రి సంబంధాలు తిరిగి పట్టాల మీదకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంగ్లాదేశ్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఘన విజయం సాధించడంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. పార్టీ అధినేత తారిక్ రెహమాన్కు శుక్రవారం శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్య ప్రగతిశీల బంగ్లాదేశ్కు భారత్ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు.